హాయ్ అండి. నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్ బాదం మిక్స్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. సమ్మర్ వచ్చేసింది కదా, సో చాలామంది కూల్గా బాదం పాలు తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే బాదం పాలు చేసుకోవాలంటే ఫస్ట్ బాదం పప్పుని నానబెట్టుకోవాలి, గ్రైండ్ చేసుకోవాలి, పాలలో మిక్స్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా లేకుండా టైం లాగ్ లేకుండా ఈ ఇన్స్టెంట్ మిక్స్ చేసుకుంటే బయట మనకి షాపుల్లో బాదం మిల్క్ దొరుకుతూ ఉంటుంది కదా, సో అలా ఉంటుందన్నమాట. ఇలా క్విక్గా చేసుకోవచ్చు. నేను చెప్పే ప్రాసెస్ని అలాగే నేను తీసుకునే కొలతని ఎగ్జాక్ట్గా ఫాలో అవ్వండి. సూపర్ టేస్ట్గా ఉండే బాదం మిల్క్ని చిటికెలో చేసేయచ్చు. మరి ఈ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ స్టవ్ మీద వెడల్పుగా దలసరిగా ఉండే ప్యాన్ని పెట్టుకోండి. ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 కప్పు దాకా బాదం పప్పుల్ని వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని లోపలి వరకు వేగేంత వరకు కూడా కనీసం ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు దోరగా ఫ్రై చేసుకోండి. ఈ బాదం పప్పులు లోపలి వరకు వేగాయో లేదో తెలుసుకోవడం కోసం ఇవి కొంచెం వేగిన తర్వాత లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక బాదం పప్పుని తీసి విరగ్గొట్టి చూడండి. లోపలి వరకు లైట్ గోల్డెన్ కలర్ వచ్చిందా, అది బాగా వేగినట్టు. ఈ విధంగా బాదం పలుకుల్ని వేయించుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా జీడిపప్పు పలుకులు వేసుకోండి. అలాగే మరొక టేబుల్ స్పూన్ పిస్తా పలుకులు కూడా వేసుకోండి. వీటిని కూడా ఒక 2 to 3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. ప్యాన్ అలాగే ఇందులోకి ఉండే బాదం పప్పులు బాగా వేగిపోయి ఉంటాయి కదా, ఆ వేడికి ఇవి త్వరగా వేగిపోతాయండి. ఎక్కువసేపు ఫ్రై చేయవలసిన అవసరం లేదు. జస్ట్ 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 6 యాలకులను వేసుకొని ఒక 2 నిమిషాల పాటు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పక్కకు దింపేసుకొని వీటిని పూర్తిగా చల్లారిపోనివ్వాలి. ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం ఏ కప్పుతో అయితే బాదం పలుకులు తీసుకున్నామో అదే కప్పుతో 1.25 కప్పు దాకా పంచదారని తీసుకోండి. వైట్ షుగర్ ఇష్టం లేని వాళ్ళు దీని ప్లేస్లో బ్రౌన్ షుగర్నైనా వాడుకోవచ్చు. ఇందులోకి మనం ప్యాన్లో ఫ్రై చేసి పెట్టుకున్నాము కదా, ఆ యాలకులను తీసివేయండి. తర్వాత ఇందులోకి చిటికెడంతా కుంకుమ పువ్వు వేయండి. కుంకుమ పువ్వు లేని వాళ్ళు స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేయండి. తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ దాకా మిల్క్ పౌడర్ని కూడా వేసుకోండి. మిల్క్ పౌడర్ అనేది కంపల్సరీ ఏం కాదండి, బట్ వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కానీ నేను ఇక్కడ వేయట్లేదు, స్కిప్ చేసేస్తున్నాను. ఇప్పుడు వీటన్నిటిని కూడా వీలైనంత ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ చూపిస్తున్నాను. సో ఈ విధంగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనం వేయించుకున్న బాదం పలుకులు అనేవి కంప్లీట్గా చల్లారిపోయాయి. ఇందులో నుంచి కొన్ని 1 కప్పులోకి తీసి పక్కన పెట్టుకోండి. 2 జీడిపప్పు పలుకులు, 4 పిస్తా పలుకులు, ఒక 10 నుంచి 15 బాదం పలుకులని ఒక బౌల్లోకి తీసుకొని వాటిని వీలైనంత సన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి. చాక్తో కట్ చేసుకొని పెట్టుకోండి. అవి పౌడర్లోకి సపరేట్గా యాడ్ చేస్తామన్నమాట. ఇలా యాడ్ చేయడం వల్ల మనము బాదం పాలు మిక్స్ చేసుకునేటప్పుడు ఆ బాదం పాలల్లో ఈ పప్పులు అనేవి నాని తాగేటప్పుడు అవి తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మిగిలిన డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మిక్సీ జార్లోకి వేసేసేయండి. ఇలా వేసేసి మధ్యలో కలుపుకుంటూ స్పూన్తో మిక్స్ చేసుకుంటూ కొద్దిగా లైట్గా బరకగా ఉండేటట్టుగా పౌడర్ ప్రిపేర్ చేసుకోండి. ఇక్కడ వీడియో క్లిప్లో చూడండి, ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఒకసారి టేస్ట్ చూడండి. మీకు ఒకవేళ షుగర్ సరిపోలేదు అనిపిస్తే బాదం పాలు తయారు చేసుకునేటప్పుడు మిల్క్లో సపరేట్గా యాడ్ చేసుకోవచ్చు. నేను తీసుకున్న కొలతలకి పర్ఫెక్ట్గా సరిపోయిందండి. టేస్ట్ చాలా బాగుంది. ఈ బాదం పౌడర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని అందులోకి మనం పక్కకు తీసుకొని చాప్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా అన్నీ కూడా మిక్స్ చేసుకొని ఒక 88గా ఉండే బాక్స్లో కనుక స్టోర్ చేసుకుంటే కనీసం మీకు 2 to 3 మంత్స్ పాటు ఉంటుందండి. అదే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని కనుక
స్టోర్ చేసుకుంటే 6 మంత్స్ పాటు స్టోర్ చేసుకోవచ్చు. ఏ మాత్రం చెడిపోదండి. ఇన్స్టెంట్గా బాదం పాలని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక ఇప్పుడు ఈ ఫ్రీ మిక్స్తో బాదం పాలని పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ టేస్ట్ అనేది మీకు ఎక్కడ షాపుల్లో కూడా దొరకదండి, అంత బాగుంటుంది. దీనికోసం ఫస్ట్ స్టవ్ మీద ఒక 1/2 లీటర్ దాకా పాలను పెట్టుకొని పొంగొచ్చేంత వరకు మరిగించండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాలు పొంగి వచ్చేలాగా మరిగించుకున్న తర్వాత ఇందులోకి 1/2 లీటర్ పాలకి 4 టేబుల్ స్పూన్ల వరకు ఇన్స్టెంట్ బాదం ఫ్రీ మిక్స్ని యాడ్ చేసుకోవాలి. ఇలా బాదం పొడి వేసిన తర్వాత 2-3 పొంగులు వచ్చేంత వరకు కూడా స్టవ్ మీద ఉంచి గరిటెతో మిక్స్ చేసుకుంటూ మీగడ కట్టకుండా మరిగించాలి. ఇలా పాలు అనేవి లైట్గా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని పూర్తిగా చల్లారిపోనివ్వండి. ఇలా వదిలేస్తే పైన మీకు మీగడ కట్టేస్తుంది కాబట్టి మధ్య మధ్యలో గరిటెతో కలుపుకుంటూ ఉండండి. కంప్లీట్గా చల్లారిన తర్వాత మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్ అయిన తర్వాత మీరు కూల్గా సర్వ్ చేసుకోవచ్చు. లేదంటే ఇలా వేడివేడిగా కావాలన్నా కూడా వేడి బాదం పాలను కూడా అప్పటికప్పుడు సర్వ్ చేసుకోవచ్చు. నాకైతే బాదం పాలని కూల్గా అండ్ వేడిగా 2 విధాలుగా తాగడం కూడా చాలా ఇష్టం అండి. ఇప్పుడు నేను ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత గ్లాస్లో వేసేసి పైన లైట్గా సన్నగా చాప్ చేసి పెట్టుకున్న బాదం పలుకుల్ని పిస్తా పలుకుల్ని గార్నిష్ చేసి సర్వ్ చేయండి. ఎమ్మీ టేస్టీ బాదం పాలు ఎవరికైనా నచ్చాల్సిందే. సో బాదం పాలు తయారు చేసుకోవడం ఇప్పుడు చాలా ఈజీ కదా. మరి తప్పకుండా మీరందరూ ట్రై చేయండి. ఈ బాదం పాలని మీరు ఇంట్లో ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.